లెవెన్ మోహన్ రెడ్డి, మొన్న కొట్టిన దెబ్బ సరిపోలేదా? మళ్ళీ కోడిని వేసుకొచ్చావు. ఏ పెద్ద మనిషి దెబ్బ పడింది, తగిలింది, గట్టిగా తగిలింది. ఇక నాకు టైం వస్తుంది, అప్పుడు నేను దెబ్బ కొడతా. ఇప్పుడైతే కోడి పందెం కాసుకోబరి, నాతో కాసుకోబరి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ కొడాలి, మన పుంజం చూసే పెట్ట అంటాడేంటి పవన? మనది పెట్టలా కనిపిస్తా ఉందా? వాళ్ళ పుంజ ఎట్లా ఉంది అని అడుగుతున్నా. బాబు గారి పుంజుకేంటండి, యమరంజు మీద ఉంది పుంజు, జమాయించి దూకుతోంది ఈ రోజు. తిరుగుబోతు పెట్టని బొట్ట కింద పెట్టుకో. జగను, ఏ బాబు, తిరుగుబోతు పెట్టేంది నాది. ఏం కొడాలి, ఏం చేస్తా ఉండవు నువ్వు? మన పెట్టను నన్ను మాట్లాడుతూ ఉంటుంటే. వారు ఏదో అన్నారు అనుకోండి, నువ్వు కూడా మన పుంజుని పెట్టంటావేంటి జలకన్నా? ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది లేబా, అలా వచ్చేసింది. ఇదిగో బాబు, పాటలు పాడింది చాలే కానీ పంజానికి రెడీయా అని అడుగుతా ఉన్నా. దగ్గరికి వచ్చి ఆల్రెడీ మేము ప్రజల దగ్గరలోనే ఉన్నాం. నువ్వే ఎక్కడో వెళ్ళి దూరంలో పడ్డావు. ఇప్పుడు మా ముందుకు వచ్చి బిల్డప్లు ఇస్తున్నావు. బిల్డప్లు. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఏ జగను, బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఇదిగో చూడు జలకన్నా, ఈ మధ్య బాబు గారి టీజింగ్ మరీ ఎక్కువైపోయింది. ఇవన్నీ కాదండి, మా పుంజు మీద మా గుడివాడలో పందెం గెలవమనండి. ఎవరినైనా సరే పోటీలో గెలిచేది మేమే. నువ్వు కూడా పాట పాడు జలకన్నా, అలా చూస్తూ ఉండవేంది? నేనేం పాడాలా? నాకేం పాడు చెప్పా. సరే పాడతావు, నా కాసుకో. కోడి బాగుంది, కూట బాగుంది, కోడి బాగుంది, కూట బాగుంది, అందం. ఆ తర్వాత ఏంటో కూడా, ఆ తర్వాత ఏంటి? అవన్నీ తెలిస్తే నేను సినిమాల్లో సింగర్గా సెటిల్ అయిపోయావాడిని కదా జలగన్నా. నీ పక్కన చేరి నీకు చిడతలు ఎందుకు కొడతాను? ఓయ్, నీతో మాట్లాడి అవతల మాకు చాలా పనులు. సంక్రాంతి సంబరాలు కూడా ఉన్నాయి. త్వరగా మీ కోడిని పందానికి కుదురు. పందానికి ఏం పంపుతారు పవనం? ఆ కోడిని చూడు, వీళ్ళలాగా చిక్కిపోయింది. నాకు తెలిసి దానికి జీడిపప్పు కూడా పెడతలేదు. ఇంకేం పెట్టేది జీడిపప్పు? ఆ బంధురోడు మొత్తం పప్పులు గింజలు అన్ని తుడిసి పెట్టేసినాడు. అయినా సరే తగ్గేదేలే, కాసుకో మరి. కాసుకో. అదే కొట్టాలి, గట్టి కొట్టాలి. ఇలా వచ్చి పక్క నుంచి కొట్టు, గట్టిగా తన్ను, ఎగిరి తన్ను, కాల్తో తన్ను. ఇదిగో జగను, ఆ కోడి కన్నా నీ ఎగురుడు ఎక్కువైంది. తగ్గు. ఈయన అంతేలేండి, అందరి మీదకి ఎగురుతాడు, పోటీలో మాత్రం మమ్మల్ని దించుతాడు. తేడా వస్తే ముంచుతాడు, ఈయన మాత్రం వెనకుంటాడు. ఎవరు మాట్లాడకండి, ఆ కోడి పంచం కొట్టబోతా ఉంది. కొట్టు. అదిగో చెప్ప. కొట్టింది. అదే నా కోడి దెబ్బ. అదే నా కోడి దెబ్బకి నీ కోడి మట్టి గడిచిపోయింది. జగలెక్క. చికెన్ రెడ్డి, అయిపోయిందా నీ సరదా? ఇద్దరు కలిసి ఇప్పుడు చెక్క భయం చేసుకోండి. ఎప్పటికైనా సరే గెలిచేది మేమే, గుర్తుపెట్టుకో. ఇదేందబ్బా, నా కోడి ఓడిపోవడం ఏందబ్బా? జీడిపప్పు, బాదం పప్పు పెట్టి పెంచాలని చెప్పి నా దగ్గర చెక్కుల మీద చెక్కలు తీసుకున్నావు. కొడాలి, చల్లని చెక్కులు ఇచ్చావు కదన్నా. అది ఉన్న విషయమేగా, కొత్త విషయమేం కాదుగా. నాకు అర్థం కాని విషయం, మన కోడి ఇలా వెంటనే పడిపోవడానికి కారణం ఏంటబ్బా? అది ఏందో చెప్పాడు. అది పందెంలో బాగా గెలవాలని మన కోడికి మందు ఒక దోశ ఎక్కువ పోసిన, దానికి ఎక్కువై పడిపోయిందని నాకేం తెలుసు. ఇంతకీ ఏం మందు పోసినావు? అదే జలగన్నా, మన బూమ్ బీరు. చంపేసినావు. అమ్మ నాయన బాబాయ్, పెదనాన్న, చిన్న ఎంత పని అయిపోయిందిరా బాబు.